నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి లోతుగా చర్చిద్దాం. నమస్కారం. ఆ అంశమేంటంటే హోలీ స్పిరిట్ అంటే పవిత్రాత్మ. చాలాసార్లు ఈ టాపిక్ కొంత వివరంగా విశ్లేషిస్తుంది. ఈ చర్చలో అసలు పవిత్రాత్మ అంటే ఎవరు, ఆయన ఒక శక్తా లేక ఒక వ్యక్తా, ఒక విశ్వాసి జీవితంలో ఆయన పాత్ర ఏంటి అనే విషయాలను చూద్దాం. తప్పకుండా. ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ కథ బైబిల్లో మొదటి పేజీలోనే మొదలవుతోంది. సృష్టికి ముందే అంతా చీకటిగా గందరగోళంగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ జలాలపై కదులుతూ ఉంది అనుంటుంది. అవును. ఇక్కడే నాకొక ప్రశ్న. ఆ దేవుని ఆత్మ అంటే ఏంటదసలు? మీరు చాలా సరైన చోట ప్రారంభించారు. అక్కడ వాడిన హీబ్రూ పదం రువాహ్. రూఆహ్. అవును, రువాహ్. దీనికి చాలా అర్థాలున్నాయి. గాలి, శ్వాస లేదా శక్తి. ఓకే, గాలి, శ్వాస, శక్తి. అంటే మనం గాలిని చూడలేం కదా, కాని ఒక తుఫాను వచ్చినప్పుడు దాని శక్తిని అనుభవించగలం. రూవాహ్ కూడా అలాంటిదే. అది దేవుని యొక్క అదృశ్యమైన కాని అత్యంత శక్తివంతమైన జీవాన్నిచ్చే ఉనికి. ఆహా. దేవుడు మాట్లాడినప్పుడు ఈ శక్తి, ఈ శ్వాస చర్యలోకి వస్తుంది. వెలుగు కలుగుగాక అని దేవుడు పలికినప్పుడు ఆ మాటను కార్యరూపంలోకి తెచ్చింది ఈ రూవాహ్ అనే శక్తే. ఆగండి, ఇక్కడ మీరు గాలి, శ్వాస, శక్తి అంటున్నారు. ఇవన్నీ ఒక నిర్జీవమైన ఫోర్స్ లాగా అనిపిస్తున్నాయి, ఒక వ్యక్తిలాగా కాదు. కానీ క్రైస్తవులు పవిత్రాత్మను ఒక వ్యక్తిగా భావిస్తారు కదా. ఈ రెండిటిని ఎలా అర్థం చేసుకోవాలి? అద్భుతమైన ప్రశ్న. పాత నిబంధనలో మనం ఆత్మ యొక్క ఈ ద్వంద్వ స్వభావాన్ని చూస్తాం. మొదట్లో అది ఒక శక్తివంతమైన ఉనికిగా పరిచయం చేయబడింది. అవును. కాని కథ ముందుకు సాగే కొద్దీ ఈ శక్తికి ఒక ఉద్దేశం, ఒక చిత్తం, ఒక ప్రణాళిక ఉన్నాయని మనకు స్పష్టమవుతుంది. ఉదాహరణకు ఆ ఆత్మ కొంతమంది ఎంచుకున్న వ్యక్తులపైకి వచ్చి వారికి ప్రత్యేకమైన సామర్థ్యాలను ఇవ్వడం ప్రారంభించింది. యోసేపు కథలాగా. యోసేపు కరెక్ట్. అతని తన సోదరులే బానిసగా అమ్మేసిన ఫరో కలలను అర్థం చేసుకునే జ్ఞానాన్నిచ్చింది దేవుని ఆత్మే కదా. సరిగ్గా. అలాగే బేజలేల్, గుడారాన్ని నిర్మించే బాధ్యత అప్పగించబడిన వ్యక్తి. దేవుని ఆత్మ అతన్ని అద్భుతమైన సృజనాత్మకతతో, నైపుణ్యంతో నింపింది. అంటే ఒకరిలో ఉన్న సహజ ప్రతిభను అదింకా పెంచుతుందన్నమాట. అంతే. ఆ తర్వాత ప్రవక్తలపైకి కూడా ఇదే ఆత్మ వచ్చింది. వారు తమ స్వంత మాటలు కాదు, దేవుని దృష్టికోణం నుండి మాట్లాడారు. ఈ ప్రవక్తలు దీనికి మించిన ఒక గొప్ప రోజు వస్తుందని కూడా చెప్పారు గదా. అవును, అదే అసలైన మలుపు. ఒకరోజు ఈ ఆత్మ కేవలం నాయకులపైనో ప్రవక్తలపైనో కాకుండా ప్రజలందరిపై కుమ్మరించబడుతుందని ఆశించారు. వావ్. అది కేవలం తాత్కాలికంగా శక్తినివ్వడమే కాదు, మనుషుల హృదయాలను లోపలి నుండే మార్చే ఒక కొత్త ఒడంబడిక అవుతుందని ప్రవచించారు. రాతి గుండెలను తీసివేసి మాంసపు గుండెలను ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ పని చేసేది ఈ ఆత్మే. ఆ ప్రవచనం నెరవేరడం అది శతాబ్దాల తర్వాత యోర్దాను నది దగ్గర మొదలైంది. అవును. యేసు బాప్తిస్మం పొందినప్పుడు ఆయన నీటిలోంచి పైకి రాగానే ఆత్మ ఒక పావురంలా ఆయన మీదకి దిగివచ్చింది. అది చాలా శక్తివంతమైన దృశ్యం. నిజంగా. ఆ క్షణంలో పాత నిబంధన వాగ్దానాలన్నీ ఒక్కచోట కలుసుకున్నాయి. ఆదిలో గందరగోళం నుండి సృష్టిని తీసుకొచ్చిన అదే ఆత్మ ఇప్పుడు యేసు ద్వారా విరిగిన మానవత్వంలో ఒక కొత్త సృష్టిని ప్రారంభించడానికి ఆయన్ని అభిషేకిస్తోందనడానికి అదొక గుర్తు. ఆ తర్వాత ఆత్మ యేసును నడిపించింది, అద్భుతాలు చేయడానికి అధికారాన్నిచ్చింది. మరణమున్న చోట జీవాన్ని, నిరాశ ఉన్న చోట ఆశను నింపింది. కరెక్ట్. యేసు మరణం, పునరుత్థానం తర్వాత కథ ఇంకా పెద్ద మలుపు తీసుకుంది. పునరుత్థానుడైన యేసు తన శిష్యుల మీద ఊది పవిత్రాత్మను పొందండి అని చెప్పాడు. అవును. ఆ తర్వాత పెంతకోస్తు రోజున ఆ ఆత్మ అగ్నిజ్వాలల వలె వారిపైకి దిగొచ్చింది. దీని అర్థమేంటి? దీని అర్థం ఒకటే. దేవుని ఉనికి ఇకపై ఒక గుడారంలోనో ఒక దేవాలయంలోనో కాదు, తన ప్రజల హృదయాలలో నివసించడానికొచ్చింది. సరిగ్గా. పాత నిబంధనలో ఆత్మ వారిపైకి వచ్చేది, కాని ఇప్పుడు వారిలో నివసించడం ప్రారంభించింది. ఇది ఆటను పూర్తిగా మార్చేసింది. ఇక్కడే క్రైస్తవ విశ్వాసంలో అత్యంత లోతైన, కొంచెం కష్టమైన ప్రశ్న వస్తుంది. త్రిత్వం. అవును. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా, తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ ఎలా ఉండగలడు? ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. నిజమే. ఇది పూర్తిగా మన మెదడుకు అందని ఒక దైవిక రహస్యం. త్రిత్వం అనే పదం బైబిల్లో ఎక్కడా లేదు. అవునా? లేదు.
కాని ఆ భావన మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు కనిపిస్తుంది. ఆదికాండం మొదటి వచనం చూశారనుకోండి. ఆదియందు దేవుడు, ఈయన తండ్రి. ఓకే. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండను, ఈయన పవిత్రాత్మ. రైట్. దేవుడు పలికెను, ఈయన దేవుని వాక్కు, అంటే కుమారుడు. యోహాను సువార్త కూడా ఆదియందు వాక్యముండెను అని అంటుంది గదా. వావ్! అంటే ముగ్గురూ సృష్టిలో కలిసి పనిచేస్తున్నారు. అవును. ఇంకొక మాట ఉంటుంది కదా, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని. అప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మంచి పాయింట్. దేవదూతలతో కాదు, వారు సృష్టికర్తలు కారు. అంటే అది త్రిత్వంలోని అంతర్గత సంభాషణ అన్నమాట. ఖచ్చితంగా. అందుకే బహుశా మానవులమైన మనం కూడా సంబంధాల కోసం, ప్రేమ కోసం అంతగా తప్పిస్తాం. అది దేవుని స్వభావంలోనే ఉంది. ఈ పోలిక బావుంది. అయితే వీరు ముగ్గురూ వేర్వేరు దేవుళ్ళు కాదుగదా. అస్సలు కాదు. అదొక సాధారణ అపోహ. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు ఆత్మ కాదు, కాని వారు ఎప్పుడూ వేరు చేయబడరు. వారు ఒకే దేవుడు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఏదైనా ఉదాహరణ ఉందా? ఒక చిన్న పోలిక చెబుతాను. ఇది పరిపూర్ణమైనది కాదు కాని సహాయపడచ్చు. సూర్యుడిని తీసుకోండి. సూర్యుడు ఒక నక్షత్రం, తండ్రిలాగా. ఓకే. దానినుండే వచ్చే వెలుగు ద్వారా మనం దాన్ని చూస్తాం, కుమారుడిలాగా. దానినుండే వచ్చే వేడి ద్వారా మనం దాన్ని అనుభవిస్తాం, ఆత్మలాగా. ఆహా. వెలుగు సూర్యుడు కాదు, వేడి సూర్యుడు కాదు. కాని మీరు వెలుగునూ వేడిని సూర్యుని నుండి వేరు చేయలేరు. నిజమే. అలాగే వారు వేర్వేరుగా ఉన్నా ఒకే దైవిక స్వభావం, ఒకే సంకల్పం కలిగిన ఒకే దేవుడు. ఈ పోలిక చాలా సహాయపడింది. సరే, ఇప్పుడు పవిత్రాత్మకు ఒక సాధారణ విశ్వాసికి ఉన్న సంబంధం గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. చాలామంది అనుకునేదేంటంటే, చాలా ప్రార్థన చేస్తే లేదా ఏదో ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి చేరితేనే పవిత్రాత్మ వస్తుందని. ఇది నిజమేనా? ఇది చాలా సాధారణమైన కాని పెద్ద అపోహ. బైబిల్ ప్రకారం ఒక వ్యక్తి యేసుక్రీస్తును తన రక్షకుడుగా అంగీకరించిన ఆ క్షణంలోనేనా? ఈ జన్మించినప్పుడే పవిత్రాత్మ ఒక బహుమతిగా వారిలో నివసించడానికి వస్తుంది. దాన్ని మనం సంపాదించుకోలేము. అది ఉచితంగా ఇవ్వబడుతుంది. అంటే ప్రతి విశ్వాసిలోనూ పవిత్రాత్మ ఉందన్నమాట. కరెక్ట్. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయనవాడు కాడు అని పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు. దీని అర్థం క్రైస్తవ జీవితం అంటే మన శక్తితో దేవుని కోసం బ్రతకడం కాదు. మనలో నివసిస్తున్న దేవుని శక్తి మన ద్వారా ప్రవహించేలా చేయడం. ఇది చాలా పెద్ద మార్పు. ఇది కష్టపడటం కాదు, లొంగిపోవడం. సరిగ్గా చెప్పారు. యేసును మృతులలో నుండి లేపిన అదే శక్తి ఇప్పుడు మనలో నివసిస్తోంది. ఒక్కసారి ఆ ఆలోచన యొక్క బరువును గమనించండి. సరే, ఈ ఆత్మ మనలో నివసిస్తుంటే ఆయన అసలు ఏం చేస్తాడు? కేవలం అక్కడ ఉండటమేనా? అస్సలు కాదు. ఆయన చాలా చురుకుగా పనిచేస్తాడు. యేసు ఈ లోకాన్ని విడిచి వెళ్లే ముందు తన స్థానంలో రాబోయే సహాయకుని గురించి స్పష్టంగా చెప్పాడు. అవును. ఆ సహాయకుడే పవిత్రాత్మ. ఆయన విశ్వాసి జీవితంలో చేసే 6 ముఖ్యమైన పనులను యేసు వివరించాడు. ఓకే, వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది బోధించడం అంటున్నారు. అంటే ఆయన మన అంతర్గత గురువు. అవును. బైబిల్ చదువుతున్నప్పుడు కొన్నిసార్లు మనకు ఏమీ అర్థం కాదు. అలాంటి సమయాల్లో దానిలోని సత్యాలను అర్థం చేసుకోవడానికి ఆయనే సహాయపడతాడు. రెండవది క్రీస్తును మహిమపరచడం. పవిత్రాత్మ ఎప్పుడూ తనవైపు దృష్టిని ఆకర్షించడు. ఆయన స్పాట్లైట్ను ఎప్పుడూ యేసుమీద వేస్తాడు. ఎక్కడైనా పవిత్రాత్మ పని నిజంగా జరుగుతుంటే అక్కడ యేసు హీరో అవుతాడు. మూడవది ఒప్పింపజేయడం, కన్విక్ట్. ఈ పదం కొంచెం భయపెట్టేలా ఉంది. ఒక న్యాయమూర్తిలా మనల్ని దోషులుగా నిలబడతాగా? లేదు, అస్సలు కాదు. ఆయన ఖండించడు, సున్నితంగా ఒప్పింపజేస్తాడు. ఎలాగంటే, ఒక తండ్రి నిద్రిస్తున్న బిడ్డను ప్రేమగా తట్టిలేపినట్లు మనం తప్పు మార్గంలో వెళుతున్నప్పుడు మన అంతరాత్మను సున్నితంగా మేల్కొలుపుతాడు. అది మనల్ని సరిదిద్ది దేవుని దగ్గరకు తీసుకురావడానికి. ఓకే. నాలుగవది మార్గనిర్దేశం చేయడం. మన జీవితంలో ఎన్నోసార్లు అయోమయంలో ఉంటాం. మనకు సరైన దారి చూపిస్తాడు. ఐదవది జ్ఞాపకం చేయడం. అవును. భయం, సందేహం, బాధ కలిగినప్పుడు మనం ఎప్పుడో చదివి మర్చిపోయిన దేవుని వాగ్దానాలను, క్రీస్తు మాటలను సరైన సమయంలో మనం మనసులోకి తెస్తాడు. అది చాలా ధైర్యాన్నిస్తుంది. ఇక ఆరవది సాక్ష్యమివ్వడం. ఇది చాలా శక్తివంతంగా అనిపిస్తుంది. ఇది అత్యంత ముఖ్యమైన పనులలో ఒకటి. అపవాడి మన చెవిలో నువ్వు పనికిరానివాడవి, నువ్వు దేవుని బిడ్డవు కావు అని నిందలు వేస్తున్నప్పుడు
పవిత్రాత్మ మన ఆత్మతో కలిసి లోపలి నుండి కాదు నువ్వు దేవుని బిడ్డవే అని ధైర్యంగా సాక్ష్యమిస్తాడు. ఇది మన గుర్తింపును ధృవీకరిస్తుంది. ఇవన్నీ వింటుంటే చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇక్కడే అసలైన సవాలొస్తుంది. ఏమిటది? ఈ రోజుల్లో ఉన్న ఇంత గందరగోళంలో, సోషల్ మీడియా శబ్దంలో, మన సొంత ఆలోచనల మధ్య ఆయన స్వరాన్ని ఎలా వినగలం? ఇది చాలా ప్రాక్టికల్ ప్రశ్న. మన ఆలోచనల నుండి లేదా వేరే స్వరాల నుండి దాన్ని ఎలా వేరు చేయాలి? ఈ మూలం ప్రకారం పవిత్రాత్మ బిగ్గరగా అరవడు, గుసగుసలాడుతాడు. గుసగుసలాడతాడా? అవును, ఆయన శాంతి ద్వారా మాట్లాడతాడు. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మీ హృదయంలో నెమ్మది ఉందా లేక ఆందోళన ఉందా? ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. అంటే మన ఆలోచన దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా అని చూసుకోవాలి. కరెక్ట్. ఆయన స్వరం ఎప్పుడూ గందరగోళాన్ని, తొందరపాటును, భయాన్ని కలిగించదు. అది స్పష్టతను, శాంతిని ఇస్తుంది. ఫిలిప్పు ఇథియోపియన్ నపుంసకుని దగ్గరకు వెళ్లమని చెప్పడం, లేదా ఆసియాలో ప్రకటించకుండా పౌలును ఆపడం లాంటివి. సరిగ్గా అదంతా ఆత్మ యొక్క సున్నితమైన, స్పష్టమైన నిర్దేశమే. చివరగా పవిత్రాత్మ విశ్వాసులకు కొన్ని అతీంద్రియ వరాలను కూడా ఇస్తాడని మనం చదువుతాము. వీటి గురించి చాలా అపోహలున్నాయి. అసలు ఇవి ఎందుకు ఇవ్వబడతాయి? అవును, ఈ మూలంలో 9 వరాల గురించి చెప్పారు. కొన్ని దేవునికి తెలిసిన విషయాలను తెలుసుకోవడానికి సహాయపడతాయి. జ్ఞానవాక్యం, జ్ఞానోదయం లాంటివి. ఓకే. కొన్ని దేవుడు చేసే పనులను చేయడానికి శక్తినిస్తాయి. స్వస్థత, అద్భుతాలు లాంటివి. మరికొన్ని దేవుడు చెప్పాలనుకున్న మాటలను చెప్పడానికి ఉపయోగపడతాయి. ప్రవచనం, భాషలతో మాట్లాడటం లాంటివి. అయితే ఇవన్నీ మనకోసమేనా? కాదు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వరాలు ఏవీ మనల్ని గొప్పవారిగా చేయడానికి కాదు. అవి సంఘం యొక్క ప్రయోజనం కోసం, అందరినీ బలపర్చడానికి ఇవ్వబడ్డాయి. ఈరోజు మనం పవిత్రాత్మ గురించి చాలా లోతైన విషయాలను చర్చించాము. ఆదికాండంలోని అదృశ్య శక్తి అయిన రూవాహ్ నుండి ఇప్పుడు ప్రతి విశ్వాసిలో నివసించే వ్యక్తి వరకు ఆయన ప్రయాణాన్ని చూశాము. ఇది కేవలం ఒక సిద్ధాంతం కాదు, ఇది ఒక జీవన విధానం. నిజమే. చివరిగా ఒక ఆలోచనతో ముగిద్దాం. ఈ మూలం చెప్పినట్లు ఒక విశ్వాసి జీవితం 2 రకాలుగా ఉండొచ్చు. అవేంటి? 1. గాలి లేనప్పుడు పడవను మన స్వంత బలంతో తెడ్డేస్తూ నడపడానికి ప్రయత్నించడంలా చాలా కష్టంగా ఉండొచ్చు. 2. లేదా తెరచాప ఎత్తి గాలి శక్తికి లొంగిపోయి ప్రయాణించడంలా సులభంగా శక్తివంతంగా ఉండొచ్చు. పవిత్రాత్మ అనే గాలి మనలో ఉంది. కాబట్టి అసలు ప్రశ్న ఆత్మ మనలో ఉందా అని కాదు. ఆయన శక్తికి లొంగిపోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అనేది. మన తెడ్లను పక్కనపెట్టి ఆ గాలి మనల్ని నడిపించడానికి అనుమతించడం